మీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. బిల్ గేట్స్కి బిచ్చగాడికి కష్ట సుఖాలు ఒకేలా ఉంటాయని చెప్పేసి ఒక డైలాగ్ అన్నారు మీరు. అవును. సార్ మీరు ఈ సినిమా చేసేటప్పుడు చూసిన కష్ట సుఖాలు ఏంటి, దాని తర్వాత మీరు రెగ్యులర్ లైఫ్లో ఎటువంటి కష్ట సుఖాలు చూసారు సార్? అంటే చాలా పెద్ద డైలాగ్ అది, అంటే కష్ట సుఖాలు అనేవి ఒకేలా ఉంటాయని. అది అనుభవించినాడు చెప్పడానికి మామూలుగా ప్లెయిన్గా కుర్రాలు చెప్పడానికి చాలా తేడా ఉంది. అవును, నేను అనుభవించాను. నా 9వ ఏట మా అమ్మ చనిపోయింది. అక్కడి నుంచి అనేక రకాలుగా నేను ఇండస్ట్రీకి రావడానికి కానీ ఇండస్ట్రీలో నిలబడడానికి కానీ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఊరికే ఏం రాలా నాకు. నథింగ్ ఈజ్ ఈజీ ఫర్ మీ. ఏది ఈజీ కాలా నాకు. సో అటన్నిటినీ ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ మాట చెప్పేటప్పుడు ఆ డెప్త్ వస్తుంది. బిచ్చగాడికైనా బిల్ గేట్స్కైనా కష్ట సుఖాలు ఒకటే. అంటే కష్టం వచ్చినప్పుడు కష్టమే, సుఖం వచ్చినప్పుడు సుఖమే. బట్ వాడి రేంజ్లో అనుభవిస్తాడు అంతే. అది. సో అలాంటి మాటలు చెప్పేటప్పుడు కూడా కొంత నాకు సాటిస్ఫాక్షన్ ఎక్కడ వస్తుంది అని అంటే, అనుభవం పనికొచ్చిందే దీనికి, అంతే కదా. అనుభవించి చెప్పటం వేరు, మాట మాట కేవలం మాటగా చెప్పటం వేరు. సో అనుభవించి చెప్పడమే బాగుంటుంది ఎప్పుడు. అట్లానే జీవితం అన్ని అనుభవాలే కావాలని ఏం లేదు, అనుభవంలాగా నటించవచ్చు కూడా అప్పుడప్పుడు. సో ఇందులో అనుభవాన్ని నటించడమే మంచి ఇలాంటి పాత్రలు వచ్చినప్పుడు. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే నేను విన్నదాని ప్రకారం కెమెరాలో అంటే ఏడుపు షాట్ అనేది ఒకటి పెడితే టక్కన కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయంట. ఎలా సార్ అది? అంటే ఏ అనుభవం ద్వారా వచ్చింది అది మీకు? నువ్వు మొత్తం నాకున్న టెక్నిక్ అంతా లాగేస్తున్నావు నువ్వు. ఎందుకనంటే ఇట్స్ ఏ ప్రొఫెషనల్ సీక్రెట్స్. యాక్చువల్గా ప్రొఫెషనల్ అంటే ఇప్పుడు ఈజ్ అంటారు. రాజేంద్ర ప్రసాద్ చాలా ఈజీగా యాక్ట్ చేస్తారు, చాలా ఈజీగా చేసేస్తారు, వెళ్ళిపోతారు. ఇవన్నీ రావడానికి మేమంతా యాక్చువల్గా మేము చదువుకున్న ఎడ్యుకేటెడ్ యాక్టర్ నేను. అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడలిస్ట్. ఇన్స్టిట్యూట్లో సిస్టమ్స్ అన్నీ నేర్పుతాయి. ఆ సిస్టమ్ మనకి ఎలా తీసుకోవాలి, హౌ టు టేక్ దట్. ఇప్పుడు ఏమండి ఒక 100 కిలోల బస్తా మొయ్యాలి అంటే 100 కిలోల బస్తా పెట్టాల్సిన అవసరం లేదు. 100 కిలోల బస్తా అని అంటే కనుక నువ్వు మడ్ర సీన్ వస్తే నిజంగా చంపేస్తావా ఏంటి? అది చేయకూడదు కదా. అందుకని ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ మేక్ బిలీవ్. మాకు అండర్లైన్ అది డైలాగ్ మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. నమ్మించటానికి ఒక్కోసారి మనం నమ్మాల్సి వస్తుంది. మనం నమ్మందే అక్కడ నమ్మించలేవు. అన్నీ ఇట్స్ ఎ సిస్టమ్. మా సిస్టంలో అందుకని మా స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అందులో నేను కూడా ఒకడిని. మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, ఇట్లా చాలామంది మన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. నాకేంటి అంటే నాకు ఈ నవరసాల్లో ఏ రసం తీసుకోవాలి ఎలా అయినా సరే. అందుకే అంటారు ఎన్టీ రామారావు గారు వారి వెంట నేను ఇన్స్టిట్యూట్లో అప్పుడు జాయిన్ చేసి తిరిగినప్పుడు ఆయన ఎప్పుడు అడుగుతుండేవారు, నువ్వు కామెడీ చాలా బాగా చేస్తావంట, కామెడీ మీకు బాగా నేర్పారా ఇన్స్టిట్యూట్లో అని అడిగారు ఆయన. ఇట్లా కామెడీ అని, విలని అని, హీరోయిజం అని అట్లా సెపరేట్గా నేర్పరండి. ఆర్టిస్ట్ ఎలా తయారవ్వాలో నేర్పుతారు. ఆర్టిస్ట్ అనేవాడు ప్రతిదీ చేయాలి. మీరు చెప్పారా అట్లా ఎన్టీ రామారావు గారు? ఆయనకి నేను ఆయన అడుగుతుండేవారు చాలా ఇంట్రెస్టింగ్గా, ఇన్స్టిట్యూట్ ఏం నేర్పిస్తారు మీకు, మేమంతా ఎక్కడ నేర్చుకున్నాం అన్నారు. మీకున్న ఇన్స్టిట్యూట్లు మాకు లేవండి. ఒక కేవీ రెడ్డి గారు ఒక ఇన్స్టిట్యూట్, ఒక ఎల్వి ప్రసాద్ గారు ఒక ఇన్స్టిట్యూట్, ఇట్లా బోల్డెన్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మీకు, మాకు అన్ని లేవండి, మాకు ఒకటే ఇన్స్టిట్యూట్ అని అంటే ఈ యూస్ టు ఫీల్. చాలా ఇంట్రెస్ట్గా అడిగేవారు వారు. చెప్తే ఆయన అంత బాగా ఎక్కించుకునేవారు. అలాగా, చాలా సంతోషం. అందుకే అనమాట చాలా మరి అంతా అలా చేసేస్తున్నారట, మంచిదే, సంతోషం, హ్యాపీ. ఈ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం భలే ఉంటుంది. ఇప్పుడు నువ్వు అడుగుతున్నట్టు. సార్ మీరు చాలా బాగా చెప్పారు, అకాడమిక్ ప్రాసెస్ అని చెప్పారు మీరు, కానీ టక్కన కళ్ళ నీళ్ళు ఎట్లా వచ్చేస్తాయి అనేది మాత్రం చెప్పలేదు మీరు. ప్రాసెస్ మీకు జీవితంలో దానికి ఏదో ఎమోషన్ అటాచ్మెంట్ ఉంది అని విన్నాను నేను. ఎగ్జాక్ట్గా మా అమ్మేనండి, మా మదర్ అటాచ్మెంటే. మదర్ గుర్తొస్తే నాకు ఆటోమేటిక్గా లాస్ కదా. లాస్ అంటే వెన్ యూ ఫీల్ లాస్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్. ఎలా అంటే ఏం జరిగింది సార్? అంటే అమ్మ చనిపోవటం, 9వ ఏట చనిపోయారు కదా అమ్మ. అదే ఇట్ వాజ్ ఏ షాక్. మేము అంటే 9వ ఏడు అంటే ఏ మనిషికైనా తెలిసి తెలియని తెలుసుకుంటున్న వయసు, అటాచ్మెంట్ అవుతున్న వయసు. అంటే మా అమ్మ కొంగు పట్టుకుని ఇప్పుడు వదిలేవాడిని కదండి నేను. తిరుగుతా సడన్గా షీఈ్ నో మోర్. లేదు ఆవిడ. నాకు అమ్మ కావాలి. ఎలా, ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. లాస్ సడన్గా తీర్చలేనిది.
అమ్మ లాస్ అనేది ఎవరి వల్ల తీర్చలేదు. తల్లి ఒక్కటే ఆ కడుపులోంచి మనం వచ్చాం కాబట్టి. సారీ సార్. నో అంటే మదర్ అనగానే మదర్ ఈజ్ ప్రత్యక్ష దైవం. ఒక కొడుకుగా మీ స్థానాన్ని మీరు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్నారు. మీ కొడుకులు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, పైగా మీరు హీరో చేద్దామని అనుకున్నారు. అవును. ఎందుకు రాలేదు మీ కొడుకు? అంటే మీ అంటే అబ్బాయి బాలాజీ ఒకడే వైకుంఠ ఏకాదశి రోజు పుట్టాడు కాబట్టి బాలాజీ వాడి పేరు. ముందు అంత ఇంట్రెస్ట్ చూపించలా. ఏదైనా ఇదొక ప్రొఫెషన్ ఉండే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని మెడబట్టి అందులో అటాచ్ చేయలేము, ఇంపాసిబుల్. అది ఈ ఇండస్ట్రీ ఒకటే, మనం బలవంతంగా మీరు ఎవరిని ఏమి చేయించలేరు. మనకి ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదువుకున్నాను. ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ చదివి నాకు దీని మీద మనసు పడింది. దీన్ని సీరియస్గా తీసుకున్నాను. నేను సీరియస్గా తీసుకున్నానన్న విషయాన్ని మా నాన్నగారు ఎన్టీ రామారావు గారికి చెప్పడం జరిగింది. అతను సీరియస్ అయితే కనుక సీరియస్గా ఉండాలి, ఎందుకంటే ఇండస్ట్రీలో అంత ఈజీ కాదు అని నన్ను బలవంతంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వేశారు. 2 years ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను గోల్డ్ మెడల్ ఎప్పుడైతే తీసుకున్నానో అప్పుడు కానీ పెద్ద ఆయన నమ్మల. ఓ మీరు ఇంత సీరియస్గా ఉన్నారా, వెరీ గుడ్, అయితే మీరు ఇలా రావాలని ప్రాసెస్ చెప్పారు. నీకంటూ నీకు ట్రెండ్ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో నిలబడలేవు. నేనున్నాను. ఒక రాముడు, ఒక కృష్ణుడు, అంటే నన్ను అడుగుతారు. ఒక సోషల్ ఫిల్మ్స్, అవును, నిజ జీవితం, ఇందులో క్యారెక్టర్స్ అంటే బ్రదర్ నాగేశ్వరరావు గారిని అడుగుతారు. ఒక డిష్యూమ్ చేయాలి అంటే తమ్ముడు కృష్ణ గారు ఉన్నారు. ఆయన అన్న మాటలు. అవునవును. ఒక హీరోయిన్, ఒక ఆడది కాకుండా రెండో ఆడది, ఇంకా అట్లా రొమాన్స్ అని అంటే తమ్ముడు శోభన్ బాబు ఉన్నారు. మీరు ఎందుకు పనికొస్తారని అడిగాడు. నేను ముఖం మీద షాక్. నేను అప్పుడే గోల్డ్ మెడల్ అది తీసుకున్నాను, ఇంత పావలా అంత, ఓహో ఇంకేముంది సర్టిఫికేట్ అని చూపిస్తే ఆయన అడిగిన క్వశ్చన్ ఇది. అండ్ ఐ షాక్ కాదు, పడిపోయింది పెద్ద బండ నెత్తిన. ఏమవ్వాలి కాదు భయ్, ఉన్నట్టుండి నువ్వు జీవితంలోకి ఎంటర్ అయ్యావు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చాలా గోల్డ్ మెడల్ తీసుకున్నావు అని మీరు ప్రౌడ్గా ఉన్న టైంలో ఓ పెద్ద బండ పడిపోయింది. మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి సార్ అప్పుడు? అవుట్ ఏంటండి, మద్రాసులో వారం రోజుల పాటు రోడ్ల వెంబట పిచ్చోళ్ళు తిరుగుతారు కదండి, మెంటలు వచ్చినట్టు తిరుగుతాడు, ఇలాగ వచ్చి ఇదేంటి అదేంటి అని అలా తిరిగాను. ఏమవ్వాలి ఆయన నన్ను అడిగా, నువ్వేమవుతావని. ఏమవ్వాలి, కరెక్ట్గా టిఫిన్ తినడానికి వుడ్లాండ్స్ హోటల్ అని ఉండేది అక్కడ. అంతూ అందరం అక్కడే చేరి ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఆడుతూ అందరూ తినేవాళ్ళం, అంత కలిసి ఉండేవాళ్ళం. సో ఉన్నట్టుండి ఏం చేయాలి అని అంటే, మేము వెళ్తున్నాం, నువ్వు రావట్లేదని. ఎక్కడికి వెళ్తున్నారు, నేను ఎక్కడికి రావాలి అని. మన అమెరికన్ కాన్సులేట్లో చార్లీ చాప్లిన్ ఫెస్టివల్ జరుగుతుంది. ఒక వారం రోజులు రోజు చాప్లిన్ సినిమాలే. మన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కదా, మనకు అందరికీ డైరెక్ట్ పాస్లే. మా ఇన్స్టిట్యూట్ కార్డు చూపిస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు, ఐడెంటిటీ కార్డు అని అంటే. ఎవరినైనా ఉన్నారు ఇప్పుడే మెంటల్గా బాగలేదు నాకు అసలు, నేను కూడా మీతో జాయిన్ అవుతానంటే అందరం టిఫిన్ తిని అక్కడి నుంచి నాగరాజు 1 week అమ్మ, 1 week చార్లీ చాప్లిన్ 3 నిమిషాల సినిమా దగ్గర నుంచి 90 నిమిషాల సినిమా వరకు చూసాం. నాకు అర్థమైపోయింది మనం ఏమవ్వాలి. కామెడీ హీరో అప్పుడే డిసైడ్ అయిపోయారు, ఇంకా సపరేట్ ట్రాక్. రొమాన్స్ హీరో కాగలేంది, పౌరాణిక హీరో కాగలేంది, ఎమోషన్ హీరో అవ్వలేంది, కామెడీ ఎందుకు హీరో కాదు? చాప్లిన్ ఫట్ దొరికింది. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరో.